పక్కా చెప్పేస్తుంది. ఓకే. సో రైట్, మన ట్రైనర్తో డన్. తిన్నారా మరి లంచ్? ఏందా? సో మీకు ఫుటేజ్ ఇస్తాను. అండ్ ఇప్పుడు ఈ రోజు మీకు బోనస్ ఏంటంటే ఆడియో ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఓకే. నా దగ్గర ఆడియోస్ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయో తెలీదు. ఉన్నాయి కానీ ఇస్తా. ఓకే. ఏం లేదు, సాహో మూవీ చూసారా? సాహో చూసారా ఇద్దరు? చూసారా? చూసారా? No? చూసారు కదా. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ నవీన్ సో మచ్. ఆన్లైన్ ఆన్లైన్ ఎవరు లేదు, ఓన్లీ ఆఫ్లైన్. సో సాహో మూవీ ఎందుకు అంటున్నా అంటే సాహోకి చిన్న రెఫరెన్స్ లాంటిది. ఓకే. సాహో మూవీలో ఎండ్ క్రెడిట్స్ లో మీలో ఎంత ఉన్నది ఇద్దరు ఎంతమంది అంటున్నా సారీ, మీలో ఎండ్ క్రెడిట్ సీన్స్ కి ఎండ్ క్రెడిట్ సీన్స్ ఎలా వేస్తారో తెలుసా? జనరల్ గా లైక్ కొంతమందికి ఆ జోష్ ఇష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి తీసుకు, బాహుబలి 20 క్రెడిట్స్ ఎలా ఉంటాయి? సరే, టూ వద్దు, వన్ తీసుకుందాం. వన్ ఎండింగ్ ఎలా ఉంటుంది? సమ్ కట్టప్ప అంటే చంపింది నేనే లేదో అంటాడు, నీచుని నేనే సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది కదా. అది అయిపోయిన వెంటనే మా పొడిచే సీన్ వస్తుంది. పొడిచే సీన్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది ఎండ్ క్రెడిట్ లో? బాహుబలి ద కంక్లూజన్ అని నేమ్ వేస్తుంది. దాని తర్వాత దాని తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేసుకుంటూ ఉంటాడు. లైక్ చూపిస్తాడు, అనుష్కాన్ చూపిస్తాడు, రాజుని చూపిస్తాడు. ఇంత చూద్దాం, యూట్యూబ్ లో ఉంది కదా. సో ఎందుకంటే ఆ ట్రిక్ చెప్పాలంటే మీకు ఇది తెలియాలి. ఓకేనా? ఆడియో షేర్ చేద్దాం ఒక్క నిమిషం. ఎవరు వెళ్తున్నారు కన్నప్పకి? వెళ్తున్నారు కన్నప్పకి? ఇంట్రెస్ట్ లేదంటారా మూవీ మీద? ప్రభాస్ కోసం అని వెళ్ళొచ్చబ్బా నా సైడ్ నుంచి అయితే. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, జస్ట్ ఫర్ ప్రభాస్ నేనే. ఒకవేళ బాగుంటే పెద్ద హిట్ అయిపోతుంది అలా. ఓకే. సో బాహుబలి ఎండింగ్ రెడీనా అయితే? Need a UGC video for your business? Find me and many other skilled creators on Fiverr. Or you could grab ఆ డైలాగ్ తర్వాత పార్ట్ ఇది అర్థమైంది కదా. ఈ డైలాగ్ ఇక్కడ ఉంటుంది, ఆ నీచుని నేనే అంటాడు. ఈ డైలాగ్ తర్వాత మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది తెలుసా? వితౌట్ మ్యూజిక్ ఈ సీన్ చూడండి, ఓకే బాగుంటది, సీన్ బాగుంటది, బాగా అనట్లా. బట్ మీకు ఆ మ్యూజిక్ అనకపోతే మీకు ఆ జోష్ రాదు. టు బి ఫ్రాంక్, మ్యూజిక్ అనేది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. కొన్నిసార్లు మ్యూజిక్ లేకపోయినా విజన్ చూసినా మనకు గూస్ బంప్స్ వస్తాయి. అవి కొన్ని వాటిని ఎపిక్ షాట్స్ అంటాం. మనకు సంబంధం లేదు ప్రస్తుతానికి. ఈ సినిమాటోగ్రాఫర్ వాళ్ళ పని, మన ఇంట్రెస్ట్ పక్క పని లేదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ షాట్ ని ఆడియోలో వినండి ఒకసారి. ఎండ్ క్రెడిట్స్ లాస్ట్ లో సినిమా అయిపోయిన తర్వాత వేసే పేర్లని వాటిని ఎండ్ క్రెడిట్స్ అంటారు. ఓకే. స్టార్టింగ్ లో వేసే వాటిని జస్ట్ క్రెడిట్స్ లేదంటే స్టార్ట్ క్రెడిట్స్ అని అంటారు. జనరల్ క్రెడిట్స్ అని అంటారు. ఎండ్ క్రెడిట్స్ అంటే ఇక రెండు వస్తాయి, స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ రెండింటిని అన్నింటిని కలిపి క్రెడిట్స్ అంటారు. అది క్రెడిట్స్ అంటే ఏంటో తెలుసా? క్రెడిట్స్ అంటే మీరు ఈ సినిమాకి వర్క్ చేశారని మీ నేమ్ దాంట్లో ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఆల్బమ్ మీద ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనుకోండి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ఆయన ఆల్బమ్ చూసారంటే ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది.
క్రెడిట్. అంటే క్రెడిట్ మొత్తం ఆయిందే అంటారు కదా, ఈ క్రెడిట్ మొత్తం నీదేరా అంటారు చూడు. సేమ్ అంతే, ఆ సాంగ్స్ క్రెడిట్ మొత్తం ఆయిందే. మ్యూజిక్ మొత్తం డైరెక్టర్ కాదు, ఎవరిది కాదు, డైరెక్టర్ జస్ట్ చూస్ చేసుకున్నాడు అంతే, అదే ఆయన పని. ఓకే, అర్థమైంది కదా క్రెడిట్ అంటే ఏంటో. సో ఇది స్టార్ట్ క్రెడిట్స్, ఎండ్ క్రెడిట్స్. ఇక్కడ ఈ క్రెడిట్స్ ఎందుకంటే ప్రభాస్ యాజ్ శివుడు, ఎందుకంటే ప్రభాస్ యాక్ట్ చేశాడు అంత కష్టపడి మూవీలు. ప్రభాస్ యాజ్ శివుడు అండ్ బాహుబలి మెన్షన్ చేశారా? ఎప్పుడైనా మీరు ఏమైనా మూవీస్ లో నోటీస్ చేస్తే హీరో పేరు అనేది ఎప్పుడు ఫస్ట్ వస్తుంది, చూసారా? సెకండ్ హీరోయిన్ పేరు వస్తుంది, తర్వాత ఎవరి పేరు వస్తుంది? సెకండరీ ఇంపార్టెంట్ పర్సన్. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అనుష్క తర్వాత హూ ఇస్ ద మెయిన్ పర్సన్ ఇన్ బాహుబలి? విలన్ ఇస్ ద మెయిన్ పర్సన్ కదా, రాణా దగ్గుపాటి పేరు వేస్తాడు. తర్వాత దాని తర్వాత సైడ్ క్యారెక్టర్, కట్టప్ప సైడ్ క్యారెక్టర్ కాదు, యాక్చువల్లీ హీఈస్ ద సైడ్ క్యారెక్టర్, సైడ్ క్యారెక్టరే, సపోర్టింగ్ క్యారెక్టర్ అంటాం. మెంటర్ అంటాం చూడు, మెంటర్ అంటే తెలుసా? గురువు. గురువుని మెంటర్ అంటాం. చెప్పినట్టు ఒకసారి ఈరోజు జర్నీ ఏదో చెప్పలేదా? ఎవరు చెప్పా? వేరే బ్యాచ్ చెప్పినట్టు. ఓకే ఫైన్. ఓకే, బట్ ఇక్కడ రివర్స్ చేసాడు. వాళ్ళిద్దరు మెయిన్ ఎలా అయినా హీరోసే కదా, హీరోస్ కాబట్టి తర్వాత ఫీమేల్ యాక్టర్స్ వేస్తున్నారు చూడండి. సత్యరాజ ఎస్ కట్టప్ప చెప్పానా? వీళ్ళిద్దరు తర్వాత మెయిన్ క్యారెక్టర్ నేమ్ ఏదైతే వస్తుందో అని చెప్పాను కదా, కట్టప్ప. బిజ్జల దేవ. హూ ఇస్ బిజ్జల దేవ? దగ్గుపాటి, అదే విలన్ యొక్క ఫాదర్. కృష్ణ. అది రమ్యకృష్ణకు ఎందుకు అంత లాస్ట్ వేస్తారు, వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా అని చెప్పంటే మూవీ ఎండింగ్ వరకు ఎవరు ఉన్నారు? వీళ్ళే, పిజ్జలదేవ, వీళ్ళందరూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ టైం లైన్ అనేది అండ్ మూవీని ముందుకు తీసుకెళ్ళింది ఈ క్యారెక్టర్స్ కదా. ఈ క్యారెక్టర్స్ లేకపోతే మూవీ అనేది ముందుకు వెళ్ళదు. రమ్యకృష్ణ లాస్ట్ వరకు ఉందా? ఎక్కువసేపు ఉందా? వీళ్ళు గట్టి మాట్లాడితే బ్యాక్ స్టోరీలో ఉంటది. దీంట్లో పార్ట్ 2 లో లైక్ అది అయ్యేంత వరకు ఉంటది, లైక్ చనిపోయేంత వరకు. ఎండింగ్ వరకు అయితే అక్కడ ఉండదు, అక్కడక్కడ కనిపిస్తుంది అంతే. తర్వాత ఎక్కడ కనిపించదు, స్టోరీ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ నుంచే ఉంటది మొత్తం. ఇక్కడ మళ్ళీ ఎండ్ క్రెడిట్స్ ఉండవు, దీన్ని ఎండ్ క్రెడిట్ సీన్ అంటారు. ఓకే, ఎండ్ క్రెడిట్ సీన్ అని ఎందుకు అంటున్నా అంటే సెకండ్ పార్ట్ లో ఏదైతే జరగబోతుందో చిన్న యాంటిసిపేషన్ క్రియేట్ చేయడం కోసం కొన్ని సీన్స్ రివీల్ చేస్తారు, చిన్న టీజర్ లాంటి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హాలీవుడ్ లో మార్వెల్ వాళ్ళు రివీల్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయితే నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ పార్టీకి లాస్ట్ లో ఒక హింట్ ఇస్తాడు, అర్థమైంది కదా, ఏ విలన్ ఉండబోతున్నాడు. నోటీస్ చేశారు ఎప్పుడన్నా? మార్వెల్ మూవీస్ చూస్తారా? తక్కువ, అందుకే ఐడియా లేదు మీకు. ఓకే ఫైన్, నేను తక్కువ చేస్తాను, బట్ చూడండి చాలా నాలెడ్జ్ వస్తుంది. మూవీ ఎడిటింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది, వాళ్ళ ఎడిటింగ్ స్టైల్ ఏంటి, మన ఎడిటింగ్ స్టైల్ ఏంటి, మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని విత్ మ్యూజిక్ చూసారు కదా, వితౌట్ మ్యూజిక్ చూడండి ఇప్పుడు ఒకసారి. ఏమైనా నోటీస్ చేస్తారా మీ బ్రెయిన్ లో? చెప్పండి, మీ బ్రెయిన్ లో ఏమన్నా జరుగుతున్నట్టు నోటీస్ చేస్తారా? కామన్ గానే ఉందా? కామన్ గానే అనిపిస్తుంది, అది మీకు బాగా అలవాటు అయిపోయిన పాయింట్ కాబట్టి. నేను చెప్పిన డిఫరెన్స్ ఏంటో, మీరు ఒక్కసారి మ్యూజిక్ విన్నారు కాబట్టి, వినకపోయినా వస్తుంది, బట్ దానికి సంబంధం లేని మ్యూజిక్ ఏదో వస్తుంది. మీరు ఆ మ్యూజిక్ ఒకసారి విన్నారు కాబట్టి సెకండ్ టైం వింటే ఆ మ్యూజిక్ లేకుండా వినపోయినా సరే ఆ విజువల్ చూసినా మీ బ్రెయిన్ లో ఆటోమేటిక్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, ఇది మ్యూట్ లో ఉన్నా సరే. నోటీస్ చేశారా? సరే మళ్ళీ చూడండి, మీకు అర్థం అవుతుంది. అర్థమైందా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూపిస్తుంది చూడండి, బాహుబలి అని పడుతుంది కదా, చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఆ స్టాంప్ పడిన సౌండ్ కూడా వినిపిస్తుంది మీ బ్రెయిన్ లో మీకు. అర్థమైందా? ఆ మ్యాజిక్ అర్థమైంది కదా. సో మ్యూజిక్ యొక్క మ్యాజిక్ అనేది అందుకే ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది మ్యూజిక్ అనేది, వినడానికైనా ఇమాజిన్ చేసుకోవడానికైనా. ఓకే, ఇమాజిన్ చేసుకోవడానికైనా కీ రోల్ ప్లే చేస్తుంది మ్యూజిక్. సో ఇలాంటి మ్యూజిక్ ని అండ్ ఆడియోని సింక్ లో కలపడం అనేది ఇట్స్ ఛాలెంజింగ్ పార్ట్. సింక్ లో పెట్టేయడం ఈజ్ ఈజీ, బట్ ఎమోషన్ తగ్గట్టు పెడతాం చూడండి,
అది ఛాలెంజింగ్ పార్ట్ అసలు. ఫర్ ఇప్పుడు ఈయన ఏడుస్తున్నాడు. ఈయన ఏడుస్తున్న మ్యూజిక్ కి ఆ రోలెక్స్ మ్యూజిక్ తీసుకొచ్చి పెడితే సెట్ అవుద్దా? లేదు కదా. సో ఎమోషన్ టైప్ అనేది ఉంటది. ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ రోజు మీకు చిన్న ట్రిక్ చెప్తా. ఓకే, చిన్న ట్రిక్, చాలా చిన్నది. మా మా ఇంటికాడ తీసిన ఫోటోస్ ఉన్నాయని చెప్పా కదా, వాటితో చిన్న ట్రిక్ చెప్తా. ఓకేనా? ఏం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్, ట్రిక్ వన్. ఓకే, సాహో మూవీ తీసుకుందాం. సాహో మూవీలో ఎండింగ్ సీన్ ఎలా ఉంటది? లైక్ ఆ కిస్ అయిన తర్వాత ఉమ్, తమ ఎవడో పర్సన్, మనకు ఆడ ఎవడో తెలియదు, తెలియదు, మూవీలో సంబంధం కూడా ఉండదు. ఎవడో దూరం నుంచి గన్ ఏం చేస్తాడు ప్రభాస్ కదా. ఏం చేస్తాడు ప్రభాస్? ఏదో నోటీస్ చేసినట్టు ఐని ఓపెన్ చేస్తాడు. అర్థమైంది కదా. ఓపెన్ చేయగానే గాన్. నెక్స్ట్ టైటిల్ వేసేస్తాడు. ఒకసారి చూపిస్తే పోతుంది కదా. ఎందుకు వచ్చింది? మీకు ఇలా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రేపు చేసి తీసుకురాలేదనుకో చెప్తా చూడండి. ఎండింగ్ సీన్ అంటే వాక్ వస్తుంది ఏంటి? సరే సాహో. చలో. సో కాదు, ఈ కాదు. రైట్, ఇదే. paperwork, but having the right tools can help. ఏ సాహో కాదు ఇది. ఛీ, ఏదో మూవీని తీసుకో సాహో అంటాడు వీడు. वाली है जा Hello everyone, welcome to my YouTube channel. Hello everyone, welcome to my YouTube channel. How ఐడియా ఉందా? లైక్ మూవీస్ ఏమన్నా ఐబొమ్మ అంటావా? ఏ, లేదు. నెట్ఫ్లిక్స్ ఆ? చదవను. ఆ, ఈ యాడ్ లో ప్రాబ్లం ఒకటి. ఓ రైట్, ఉంది. చాలు.
Right now the time is 9 hours and the local temperature is 95 degrees Fahrenheit. Today's headlines. Roy Group of Industry Ikati Grama Rajil ఫాలో అవుతున్నావా? చెప్పాను కదా, నీ నీడ లేకపోయినా చివరి వరకు నేను ఉంటానని. ఈసారి వద్దనుకుంటే ఇక్కడ కాదు, ఇక్కడ. దీని తర్వాత రైట్, ఓకే. ఈ సీన్ చూడండి. సో ఎవడో వాడిని ఏం చేసుకుంటాడు, మ్యూట్ అయిపోయిందా చూడండి. మొత్తం బ్లాక్ అయిపోయి దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ సీన్స్ అని ఇచ్చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు సేమ్ ట్రిక్, సేమ్ ఆడియో వాడుకొని ఓ ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రీవియస్ గా ఒకటి చెప్పింది ఉండాలి. వీళ్ళది ఎక్కడ పెట్టిండో మరి గుర్తులేదు, సరే ఒకసారి చూస్తా. లాస్ట్ మంత్ ఇది అనుకుంటా. సీక్వెన్స్ లేదు. రైట్, ఇందులో ఒక ఫైల్ ఉండొచ్చు. ఫస్ట్ ఇది మీకు చెప్పింది కదా ఫస్ట్ అనేది, డైరెక్ట్ అవుట్పుట్ చూద్దాం. రైట్, ఇక్కడ సేమ్ అలాంటిది ఒకటి చిన్నది క్రియేట్ చేసుకున్నాం చూడు, అర్థమవుతుంది. ఇది కాదు, ఆడియో లేదేంటి? ఆడియో లేదు. ఎందుకప్పుడు మనకి ఇట్లయితే ఉన్న ఆడియో సౌండ్ దొరకవు. సరే మనం ఏదో ఒకటి ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్ ఫటాఫట్. అయితే మొత్తం చేయడానికి అయితే అవ్వదు. సరే మీకు చిన్న అసైన్మెంట్ ఇస్తాను. ఓకే, ఓకేనా? చిన్న అసైన్మెంట్ ఇస్తా, ఆడియోని యాడ్ చేయటం. ఓకే, సో మొత్తం చెప్పడం కాదు, రేపు మొత్తం కాన్సెప్ట్ 2 ట్రిక్స్ చెప్తా మీకు. ఓకే, రేపు ఇప్పుడు చెప్పాల్సింది కూడా రేపే చెప్పేస్తా. ఆ పార్ట్నర్ రావటం వల్ల ఇలా అయిపోయింది. సమ్ ఏదో నేమ్ తీసుకున్నా నేను ప్రస్తుతానికి. ఓకే, సీక్వెన్స్ క్రియేట్ చేసుకుందాం. సీక్వెన్స్ సెట్టింగ్స్లో దీంట్లో ఎంత పెట్టమన్నా పైకి స్క్రోల్ చేసి 1080. ఓకే, ఇంట్రా రైట్, స్క్వేర్ పిక్సెల్స్ వచ్చేసింది అంతా మనకి. ఏవిసి హెచ్డి, లేదంటే మీరు కస్టంలో పెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజింగ్ ఉందా? హెచ్డివి అయినా ఫైన్, పర్లేదు. హెచ్డివి ఏ ఫార్మాట్ అని చెప్పా? టీవీ ఫార్మాట్, మన పాత టీవీలు ఉంటాయి చూడండి, పెద్దవి ఇంత లావు ఉండి, ఆ ఫార్మాట్ అని చెప్పా. మర్చిపోయినట్టున్నారు మీరు. ఆ ఫార్మాట్ అని చెప్పా. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన డిజిటల్కి ఏదైతే రెజల్యూషన్ ఉందో ఇది అది. ఓకే, ఈ పిక్సెల్స్లో వస్తుంది, అది 4K అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఓకే, సో డన్. కస్టంలో పెట్టుకుందాం ఇది. ఇంకా ఇక్కడ చూడండి, ఇప్పుడు కస్టంలో పెట్టుకోగానే ఎన్ని FPS వచ్చాయో, మనకు 24 FPS చాలు. సో అంతే, ఓకే కొట్టేయండి. ఒక సీక్వెన్స్ కూడా క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ అ సీక్వెన్స్, సెట్టింగ్స్ సేమ్ అంతా 1080p లేదు, 1080p లేదు చూసుకోండి. 1080p లేకపోతే దెబ్బడిపోయినట్టే. మీరు కస్టంలో పెట్టేసుకోండి. కస్టమ్ ఇక్కడ ఎంత పెట్టాలి? 1920, 19
20 1080. and 1080 24 FPS. డన్. ఇవన్నీ అలా పెట్టేసుకోండి. ప్రెస్ ఓకే. సీక్వెన్స్ క్రియేట్ అయిపోయిందా? సేమ్ ఆ సైజులోనే. ఇప్పుడు నిన్న ఫుటేజ్ ఉన్నాయి చూడండి హార్డ్ డ్రైవ్లో నావి. ఇందులోంచి ఒకటి తీసుకుంటా, ఇది తీసుకుంటా. ఓకే, దీనికి ఒక ఆడియో ఏదన్నా యాడ్ చేయండి. ఓకే, జస్ట్ దీన్ని కట్ చేయండి. ఏం చేస్తారు లేదు. ఓకే, దీన్ని కట్ చేయండి. లేదు మీకు ఇది గ్రూప్ ఉందా? మీకు గ్రూప్ లేదా? ఉంది కదా. సరే నన్ను ఆ గ్రూప్లో యాడ్ చేస్తారా? తీసుకోండి, నేను ఆ గ్రూప్లో సెండ్ చేసేస్తా ఫుటేజ్ ఇవి. ఓకే, ప్రాక్టీస్ చేయండి మీరు. అండ్ ఇవి దీన్ని మొత్తం కాకుండా నాకు ఎక్కడి వరకు ఉండాలంటే ఇంకో డాగ్ ఎక్కడికైతే వెళ్ళిపోతుందో కంప్లీట్గా, దాన్ని వెళ్ళిపోయిందా ఇక్కడ వరకు చాలు నాకు. ఇక్కడ ఏం బ్రష్ చేస్తా? ఓ, డన్. సో సేమ్ ఇక్కడ నుంచి మ్యూజిక్ అంతా పెట్టుకున్నా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా ఇక్కడ స్టార్టింగ్లో. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. ఓకే, ఆ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ ఎందుకు వస్తుందండి? ఇలా డ్రాగ్ చేస్తున్నా అంతే. ఇక్కడ నుంచి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నా అంతే. ఓకే, చెప్పాను కదా ఆల్రెడీ, నిన్న చెప్పి ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తే ఓన్లీ వీడియో, ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తే ఓన్లీ ఆడియో, ఇక్కడ నుంచి అయితే రెండు కలిపి వస్తాయి. ఓకే, డన్. సో దీన్ని లైట్గా జూమ్ చేసి పెట్టుకుందాం. ఓకే, సో ఈ ఫుటేజ్లో మీకు 2-3 ఇస్తాను నేను. ఇంకా దీనికి ఆడియో యాడ్ చేయండి. ఓకే, ఇది మా వాడు ఇంకోటే డాగ్, వీడొకడు ఉన్నాడు, వాడు వీడొకడే. ఇంతవరకు చాలు. నేను మొత్తం పెడతానా పెట్టండి, పైన ఏం కాదు. బట్ మొత్తం మరీ ఎక్కువ అయిపోయింది. సో మీరు మొత్తం డ్రాగ్ చేసిన తర్వాత మీకు అర్థమైంది ఏంటి, నువ్వు కొంచెమే ఉండాలి, ఎక్కువ అవసరం లేదని చెప్పి. సో అలాంటి టైంలో ఏం చేయాలి? కంట్రోల్ ఓకే, చెప్పాను కదా నిన్న, రిమైనింగ్ పార్ట్ డిలీట్. ఓకే, సో సేమ్ ఇంకొకటి కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే ఏమైతే ఆప్షన్ వస్తుంది. దెన్ ఇక్కడ ఇంకొకటి ఉంటాడు, మా వాడు డాగ్ ఏడాడు, వీడేనా? వీడే, రైట్. గోక్కుంటున్నాయి, వదిలే అది. సో ఇంకొకటి ఇది తీసుకుందాం. సో ఈ 3 ఓకే. దీన్ని ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. స్టేబులైజ్ చేయాలి, గోల్డ్ అండ్ ఆడియో యాడ్ చేసేది ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని 3 ఆడియోలు ఉన్నాయి కదా, వీటన్నిటిని రైట్ క్లిక్ చేసి అన్లింక్ డిలీట్. ఓకే, ఆడియో అవసరం లేదు. ఇప్పుడు నేను డౌన్లోడ్లో పెట్టుకున్న ఒక ఆడియో అయితే ఉంది. సో ఏం లేదు, ఒకసారి బిజీగా వచ్చి సాహో, డన్. సాహో సౌండ్ ట్రాక్ ఇది మీ గ్రూప్లో పెట్టేస్తా. రేపు యూట్యూబ్లోంచి వీటిలోంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు సాఫ్ట్వేర్ చెప్తా. ఆ సిస్టమ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేయండి, ఆడియో వస్తుంది చూసారా, చాలా ఎక్కువ ఉంది, టూ మచ్ అయిపోయింది. సో సౌండ్ తగ్గించుకుంటాను నేను. డన్. సో ఆడియో మూవ్ చేసిన సౌండ్ వస్తుంది, మీరు ఏ ఫ్రేమ్లో అయితే అవుతున్నారో ఆ ఫ్రేమ్కి సంబంధించిన డెసిమల్ ప్లే అవుతుంది డ్రాగ్ చేసినప్పుడు. ఓకే, అర్థమైందా? ప్రతి ఆడియో కూడా ఫ్రేమ్ బై ఫ్రేమ్ నడుస్తుంది దీంట్లో. ఓకే, అర్థమైంది కదా? ప్లే వదిలే, డాగ్స్కి మ్యూజిక్ పెట్టుకుంటాను. ఇది చాలు. మ్యూజిక్ పెట్టాను. ఓకే, జస్ట్ ఊరికి అలా సరదాగా క్యూట్ మ్యూజిక్ అన్నట్టు. ఓకే, సో ప్రెస్ ఐ
ప్లే. చాలే మొత్తం అయితే ఇంపోర్ట్ చేసేద్దాం. పైన ఇంపోర్ట్ అవుద్దా కింద ఇంపోర్ట్ అవుద్దా? ఆడియో ఇది పైన కింద. డన్. ఓకే, సో ఇంతవరకు ఇక్కడ ట్రాక్ ఖాళీగా ఉంది చూసారా, స్లోప్ ఉంది, ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంది. అంటే ఏంటి, ఇదంతా ట్రాక్ ఆడియో అదంతా. అర్థమైంది కదా? సో ఆడియోలో ఇంత ప్లేన్ ఉందంటే దానికి అర్థం ఏంటి, అది ఎంటీ లేయర్ అని చెప్పి, ఎంటీ ఏరియా అది. సో అది మనకు అవసరమా? లేదు కదా. కంట్రోల్ కే ప్రెస్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అనుకుంటే దీన్ని మీరు ఇలా డ్రాగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అది. నేనైతే కంట్రోల్ కే కొట్టి డిలీట్ చేస్తున్నా. Last లో ఇంతవరకు చాలు. ఓకే, ఆడియో అండ్ ఆడియోని మీరు వాల్యూమ్ ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్తే ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్స్ ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ కూడా ఉంటుంది చూసుకోండి. ఓకే, యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, దీన్ని మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. పైకి వెళ్తే మొత్తం హై, బట్ కష్టం. మొత్తం దాని కీప్నెస్ పడిపోతే చూసుకోండి, దాన్ని టచ్ చేయకండి మీరు. ఓకే, బెటర్ టచ్ చేయకపోవటమే మంచిది. ఓకే, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇది సార్ ఇది ఏమంటాం, గ్రూప్లో పెట్టేస్తాను మీకు. ఓకే, మీరు ఉన్నారు గ్రూప్లో, ఉన్నారు కదా మీరు? అదే కదా. ఓకే 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 ఫైన్. ఒకసారి నా నెంబర్ తీసుకో, గ్రూప్లో యాడ్ చేసేసాను, నేను సెండ్ చేస్తాను దాంట్లో. లేదు ఇదే మ్యూజిక్ పెట్టాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చిన మ్యూజిక్ మీరు పెట్టుకోండి. ఫుటేజ్ అయితే నేను 3 ఇస్తా, మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఓకే, ఏదో చెప్దాం అనుకున్నా, పార్సల్ రావడం వల్ల లేట్ అయిపోయింది. Yeah. 934-728-4305. అది మీ ఇష్టం, కట్ చేసుకోండి, కట్ చేసుకోవడమే. కట్ చేసుకోండి, ఏమవుద్ది, సేమ్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ కే. ఓకే, ఇది కంట్రోల్ కే కొట్టకపోయినా సెలెక్ట్ చేసుకోకపోయినా కంట్రోల్ కే కొడితే కట్ అయిపోద్ది. ప్రాబ్లం ఏంటంటే కట్ అయింది అక్కడ చూడండి. ప్రాబ్లం ఏంటంటే మీరు కట్ చేసుకోకపోతే దాని లైన్లో ఎన్ని లేయర్లు అయితే ఉంటాయి అన్నింటినీ కట్ చేసి పడేస్తుంది. అర్థమైందా? పైది కూడా కట్ చేస్తుంది కదా, అది ప్రాబ్లం. అందుకే సెలెక్ట్ చేసి కట్ చేసుకోవాలి. ఓకే, డన్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి దీంట్లో? దీన్ని సేవ్ ఏం చేయట్లేదు, సరే సేవ్ చేసి పెడతా. ఓకే, సో ఏం కాదు, రేపైతే 2 ట్రిక్స్ చెప్తా. ఓకే, ఈ ఎండ్ క్రెడిట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే చాలా ఫీల్ తీసుకొచ్చేవారు. ఓకేనా, చెప్తాను వాటిని.